శంకర్ గారు, వాళ్ళందరూ చెప్పేది నిజమా? నాకు మాయకి ఎంగేజ్మెంటా? అవును. అందరలా షాకింగ్ గా చూస్తున్నారేంటి? పెళ్లికి ముందు నిశ్చితార్థం చేయాలి కదా, అది మన సాంప్రదాయం. కానీ ఆ రాకేష్ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు కదా శంకర్ గారు. మనకే మనం ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తే మాయ ఒప్పుకుంటుందా? చూడకి, వాళ్ళ అన్నయ్య లేకుండా నిశ్చయ తాంబూలాలు ఎవరు మార్చుకుంటారు? అంటే రాకేష్ వస్తున్నాడా? ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పించారవి. శంకర్ హియర్. అబ్బాయి కోరుకున్నది అబ్బాయికి దక్కేలా చేస్తాను, అంతే. కానీ ఆ రాస్కెల్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు కదా. అబ్బాయి తప్పు. పిల్లనిస్తున్న వాళ్ళని అలా అనకూడదు. ఎంతైనా మీరిద్దరూ బావబామర్దులు కదా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. పైగా మాయ విందనుకో ఫీల్ అవుద్ది. అది కాదండి. అబ్బాయి, నేనేం చేసినా అది నీ మంచికే చేస్తానన్న నమ్మకం నా మీద ఉందా లేదా నీకు? ఉంది శంకర్ గారు. అయితే నేనేం చెప్పినా వింటానని నువ్వు నాకు మాటివ్వు. ఇవాళ ఇక్కడ ఏం జరిగినా సరే నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు. అలా అని మాటివ్వు. సరే శంకర్ గారు. గుడ్ బాయ్. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. పెళ్లి కొడుకంటే ఎలా ఉండాలి? ఆధార హో అనిపించాలి. రవి, నువ్వే దగ్గరుండి అబ్బాయిని రెడీ చేయాలి. అలాగే శంకర్ గారు. లేదు శంకర్ గారు, నాకేదో గందరగోళంగా ఉంది. రాకేష్ అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాడు? అంటే మీరు... అబ్బాకి, నీకన్నీ అనుమానాలే. అన్నయ్య ఎంగేజ్మెంట్ నీ చేతుల మీదుగానే జరగాలి. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వేమేం పనులు చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు రా, చెప్తానిట్రా. అమ్మా, సడన్ గా ఏంటిదంతా? నాన్న రాకేష్కి ఏం చెప్పి ఒప్పించారు? కనీసం నువ్వైనా చెప్పు. నన్నేమడక్కబ్బాయి. మీ నాన్న మీ దగ్గర మాట తీసుకుని లాక్ చేసినట్టే నన్ను లాక్ చేశారు. ఒకటి మాత్రం నిజం, ఆయన ఏం చేసినా మీ మంచి కోసమే. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మా, నాన్న రాకేష్కి ఏం చెప్పి ఒప్పించారో నాకు తెలియదు, కానీ నాకు నువ్వు నాన్న ముఖ్యం. మీకంటే నాకు నా ప్రేమ ముఖ్యం కాదు. అబ్బాయి, నువ్వేం కంగారు పడకు. నీ మనసు బాధపడే పని మీ నాన్న ఎప్పుడూ చెయ్యరు. అంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు.